ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అనే మంచి మాటను మనకి చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి ఒక్క ప్రశ్న. పోరాడితే పోయేదేముంది వెధవ బానిస సంఖ్యలు తప్ప అనే గొప్ప మాటను మళ్ళీ మనకి గుర్తు చేసి పోరాట యాత్రలు చేసిన వ్యక్తికి ఒక్క ప్రశ్న. ఒక్క ఓటమి నన్ను నా పార్టీని ఆపలేందు అని పార్టీ పెట్టిన దశాబ్ద కాలం అవుతున్న అపజయాలను తట్టుకొని నిలబడి చాలా మందికి ఇన్స్‌పిరేషన్‌గా నిలిచిన వ్యక్తికి ఒక్క ప్రశ్న. పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అని పార్టీ పెట్టిన వ్యక్తికి ఒక్క ప్రశ్న. అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారు? అలయన్స్ పెట్టుకోవడం తప్పా అని అడిగే వాళ్ళకి నా సమాధానం తప్పు కాదు. కానీ అలయన్స్ పెట్టుకున్న విధానం తప్పు. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అంతిమ లక్ష్యం. అంటే అప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలను కాదు అని నేనే అధికారంలోకి రావాలనుకోవడం. ఇలాంటి ప్రాసెస్‌లో ఒక్క పార్టీనే ఓడించాలి అని ఓట్లు చీలకుండా ఉండడం కోసమే అలయన్స్ చేసుకోవాల్సి వచ్చింది అని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ కోసం. ఆంధ్రాకి అన్యాయం జరిగిందని. అన్యాయం జరిగింది అంటే ఆల్రెడీ ఉన్న పార్టీలు తప్పు చేసినట్టే కదా! అలాంటి వాళ్ళతోనే అలయన్స్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇందాక చెప్పినట్టు అలయన్స్ పెట్టుకున్న విధానం తప్పు. ఓట్లు చీలకూడదు అని మీరు భావించి అలయన్స్ పెట్టుకోవడం కాదు. ఓట్లు చీలుతాయేమో అని వేరే పార్టీలు భావించి మీతో అలయన్స్ చేసుకొని ఉనింటే మీ కెపాసిటీ ఏంటో అందరికీ అర్థమై ఉనింటుంది. ఇది ఇలా ఉండగా కనీసం ప్రతిపక్ష స్థానంలో కూడా కూర్చోపెట్టలేని సీట్ల కోసం అలయన్స్ చేసుకోవడం మరో పెద్ద తప్పు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలవుతున్నా పార్టీని ఎందుకు బూత్ లెవెల్‌లో ఎస్టాబ్లిష్ చేయలేదు? ఇవన్నీ పక్కన పెట్టి మీరు చెబుతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అనే మాటను నమ్మి సీట్స్ వదులుకున్న పార్టీ మెంబర్స్‌కి, అదే మాటను అర్థం చేసుకొని ఓట్లు వేసిన ప్రజలకు రేపు మీరు అనుకున్నట్టే అధికారంలోకి వచ్చిన తరువాత మీరు అలయన్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలానే తప్పు చేస్తే అప్పుడు మీరేం సమాధానమిస్తారు ప్రజలకి? ఈ ప్రశ్న ఇప్పుడెందుకు వేస్తున్నా అంటే మీరు పార్టీ పెట్టిందే ఆంధ్రాకి అన్యాయం జరిగిందని. అలా భావించిన మీరు ఇప్పుడు అలయన్స్ చేసుకున్న వాళ్ళకు ఎదురు నిలబడి ఉనిండాలి. ఇలా కాదు అని వీటినంతా తట్టుకొని గెలిచి గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసిన తరువాత అలయన్స్ నుంచి బయటకు రావాల్సి వస్తే అప్పుడు మీ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం.